జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. 2023 సంవత్సరం డిసెంబర్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. చాలా అనుకూలవంతమైనటువంటి ప్రభావాల్ని ఈ రాశి జాతకులు చూడబోతున్నారు. జీవితంలో మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ, మన ఉద్యోగం మన వ్యాపారం మనం చేసుకుంటూ ఉంటే కూడా ఓర్వలేనటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కలగటం, ప్రతిబంధకాలు అవ్వటం మనం చూస్తూ ఉంటాం. మనకు సన్నిహితంగానే ఉంటూనే కొంతమంది వ్యక్తుల యొక్క దృష్టి వల్ల మన ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉండటం, ఆర్థిక నష్టాలను మనం చూస్తూ ఉన్నటువంటి స్థితిగతులు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దైనందిన జీవితంలో మాత్రం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తుల మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి కాలం ఇది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో శత్రువులు బలహీనమవుతారు. మిమ్మల్ని కావాలని ఇబ్బందులు పాలు చేసినటువంటి వాళ్ళకు కూడా కష్టాలు కలుగుతాయి. దీని కారణంగా శత్రువుల మీద ఆధిక్యత చెలాయించేటువంటి అవకాశం కూడా మీకు వస్తుంది. ఏది ఏమైనా గోచార వశాత్తు అవ్వచ్చు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే అదృష్టం కలిసి రాబోతోంది. బృహస్పతి బలంగా ఉన్నాడు జాతకంలో. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం, గృహం, వాహనం, ఆర్థికపరమైనటువంటి సంపత్తులు, ఆకస్మికంగా అనుకోనటువంటి ఆదాయ వనరుల వల్ల విశేషంగా ధనాన్ని సముపార్జించగలిగిన పరిస్థితి. ఇది మీ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. అయితే వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ఒక చిన్న వాహన ప్రమాదం మాత్రం పొంచి ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మాతృ సంబంధమైన తల్లి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్లకు సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాల పట్ల కూడా జాగ్రత్త. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో, తల్లి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వారసత్వ సంబంధమైన అంశాలు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో అవ్వచ్చు, మీరు చర్చిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల ఈ రాశి జాతకులకి ఆర్థిక మార్గాలు పెరుగుతాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ యొక్క అధీనంలో ఉన్నటువంటి సంస్థలు పెట్టుబడులు రావటం వల్ల, భాగస్వామ్య వ్యాపారుల వల్ల అధిక లాభాన్ని పొందుతారు, ఎక్కువ ధనాన్ని టర్నోవర్ చేయగలుగుతారు. మీ యొక్క సంస్థల్ని విస్తరించేటువంటి అవకాశం కూడా సుస్పష్టంగా కనబడుతుంది. వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం చెప్పచ్చు. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, ప్రజా సంబంధమైనటువంటి పదవులు, సంబంధాలు కలిగినటువంటి వృత్తిని కలిగినటువంటి వాళ్ళకు అవ్వచ్చు, అనుకూలవంతంగా ఉంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పదవి అవ్వచ్చు, ఆ స్థానానికి మీరు దగ్గరగా రాగలుగుతారు. సమాజంలో ఒక ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తి యొక్క పరిచయం వల్ల మీ యొక్క మార్గం సుగమమై ఖచ్చితంగా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం వల్ల జీవితంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు పొందుతారు. ఇది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహం జరిగేటువంటి కాలం, నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. జీవితంలో అదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సమాజ హితం కోసం మీరు చేసినటువంటి కొన్ని పనులు
గుర్తింపుకు వస్తాయి. కుటుంబంలో బంధుమిత్రవర్గం మిమ్మల్ని గుర్తించగలుగుతారు. మీ యొక్క సహాయ సహకారాలు కొంతమందికి అవసరమవుతాయి. మీ సాయం కారణంగా కొంతమంది వ్యక్తులు మీకోసమై వేచి ఉంటారు. కొంతకాలం క్రితం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మీ దాకా రావటం, మీ సహాయ సహకారాలు అర్థించి మీ సాయం వల్లనే వాళ్ళు బయటపడటం జరుగుతుంది. శత్రువుల మీద మాత్రం తప్పనిసరిగా ఆధిక్యత చెలాయించేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను అమ్మవారి దేవతా స్వరూపాలని ఆరాధన చేసిన 108 నిమ్మఫలాల మాలని అమ్మవార్లకి అందజేసిన, పాల పొంగళ్ళని అమ్మవార్లకి నివేదించిన సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం వల్ల జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళగలిగిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నటువంటి కారణం వల్ల దైనందిన జీవితంలో మీరు తీసుకోబోయే నిర్ణయం ఒక ముఖ్యమైనటువంటి అనుకూలవంతమైనటువంటి అవకాశాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగరూకతతో కూడినటువంటి జీవన విధానంతో మీరు ప్రవర్తన చేస్తే ఆ వచ్చినటువంటి అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం కనుక చేసుకోగలిగితే మాత్రం చాలా ఉన్నతమైన స్థితికి మీరు తప్పకుండా వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి.